ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి హౌస్. సైజ్ వచ్చి 24 అడ్డం, 60 పొడవు. ఇది ఫ్రంట్ సైడ్, 2 ఫ్లోర్స్. ఇది డెప్త్ వచ్చేసి 60 feet డెప్త్. ఇది వన్ సైడ్, ఇది అనదర్ సైడ్. సో ఇది ఫ్రంట్ ఫేసింగ్. ఇప్పుడు లోపలికి ఎంటరింగ్. ఇదండి కింద గ్రౌండ్ ఫ్లోరు. ఇది గ్రౌండ్ ఫ్లోరు. సైజ్ ఇందాక చెప్పా కదండి 24/16. 24 ఇట్లా అడ్డం, 60 అంటే ఈ పొడవు ఏదైతే ఉందో అది 60. సో 3 సైడ్లు గ్యాప్ వదిలింది ఉంటుందండి. ఇటు సైడు 2.5 feet మీకు ఏదైతే గ్యాప్ కనబడుతుందో ఇది 2.5 feet. మీకు బ్యాక్ సైడ్ వెళ్తే వెనక సైడ్ 3 feet ఉంటుంది. మళ్ళీ అదే రకంగా ఇంకొక సైడు గ్యాప్ వచ్చేసి 1.5 feet ఉంటుందండి దీంట్లో. ఇక్కడ కార్ పార్కింగ్ ప్లేస్ ఇచ్చినాం. మీకు చూడవచ్చు ఇక్కడ కారు, ఇదంతా కార్ పార్కింగ్ ప్లేస్. మొత్తం కింద మొత్తం మీకు కంప్లీట్ పీవీసీ ప్యానల్స్, రూఫ్ మొత్తం పీవీసీ ప్యానల్స్. ఓన్లీ ఫ్రంట్ సైడ్ కాదు, బాల్కనీలో కంప్లీట్ మీరు మొత్తం బ్యాక్ దాకా చూడవచ్చు. కంప్లీట్ బ్యాక్ వరకు కూడా మొత్తం పీవీసీ ప్యానల్స్. సో ఇట్లా ఇక్కడ మీరు ట్యాప్ కూడా చూడొచ్చు. ప్రతి ఫ్లోర్లో పైన వరకు కూడా ఖచ్చితంగా ఇక్కడ ట్యాప్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ ఏరియా క్లీన్ చేయడానికి మనం ముందు నుంచి వాటర్ తెచ్చే అవసరం లేకుండా ప్రతి దగ్గర మీకు ట్యాప్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు కింద పోర్షన్ ఇది యాక్చువల్ షాప్ పర్పస్, కమర్షియల్ పర్పస్ అని కట్టించినాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు. దీనికి మనం దీంట్లో 2 meters ఇచ్చాము. పైన ఉండేది సపరేట్, కింద దానికి సపరేట్. అండ్ అలాగే ఈ బోర్కి సపరేట్ ఉంది. అలాగే ట్యాంక్కి మన సంప్ దానికి కూడా సపరేట్ బోర్ కనెక్షన్ మోటర్ వేయడానికి ఆల్రెడీ వైర్స్ అన్ని ఫిక్స్ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇది కింద కమర్షియల్ పర్పస్ కట్టించిందండి. అయితే ప్రతిదానికి మెస్సీ డోర్ ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ డోరు. సో ఇదండి కమర్షియల్ పర్పస్. మనం దీనికి ఆల్రెడీ దీంట్లో కబోర్డ్ కూడా కంప్లీట్ డిజైన్ అయి ఉంటుంది, కౌంటర్ టేబుల్. సో ఇక్కడ చైర్ కూడా రెడీ ఉంది. దీనికి నార్త్ సైడ్ కూడా మీకు ఫేసింగ్ డోర్ ఒకటి ఉంటుంది, నార్త్ ఫేసింగ్ డోర్. సో ఇక్కడ మీకు ఈ ఇంటికి సంబంధించి మొత్తం కంప్లీట్ ఇన్వర్టర్ సెటప్. ఇది జంబో ఇన్వర్టర్ విత్ 2 batteries. దీంట్లో 2 jumbo batteries విత్ జంబో ఇన్వర్టర్. అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే ఇంటి మొత్తానికి సంబంధించిన సీసీటీవీ సెటప్ మొత్తం దీంట్లోనే మనకి ఇక్కడనే వైరింగ్ మొత్తం దీంట్లో ఇచ్చి ఉంటుంది. సో కంప్లీట్ సెటప్ పైనుంచి కావాల్సిన సీసీలు. దీనికి వైఫై కూడా పైనుంచి మనకు వచ్చింది ఉంటుంది. మీకు వైఫై నేను మళ్ళీ పైన ఒకసారి చూపిస్తా. ఇదండి కింద స్పేస్ మీకు ఇందాక చెప్పిన 24/60, 1440 SFT ఓవరాల్ సైజ్. దాంట్లో మనం ఇది ఆఫ్ తీసుకున్నాం. 860 సమ్ చేంజ్ ఇది ఉంటుంది. సో దీంట్లో మీకు ఒక కార్ని పార్క్ చేసి ఈజీగా దీన్ని రొటేట్ చేసుకొని మీరు బయటికి తీసేయచ్చు. చూసారండి ఇది. సో ఇప్పుడు మనం స్టెప్స్ తోటి పైకి వెళ్దాం. మీరు ఇక్కడ ఇంకోటి కూడా చూడొచ్చు. మనకి ఇక్కడ ఏరియాలో ఇది ఇప్పుడు ఇది కనిపిస్తుంది అండి. ఇది సంపు. ఇది ఇక్కడ నుంచి అక్కడికి ఉంటుందండి. ఇక్కడ నుంచి అక్కడ దాకా కార్నర్కి 6 feet 8 feet పొడవు అండి, 6 feet డెప్త్, 4 feet మీకు అడ్డం ఉంటుంది. అలాగే ఇది ఇంకొకటి కనిపిస్తుంది. ఇది మనకు దీనికి సంబంధించింది, బోర్కి సంబంధించింది. అలాగే ఇప్పుడు ఇక్కడ పైప్స్ ఉన్నాయి కదా, ఇది పైకి వెళ్ళేది,
ఇది సంపు నుంచి వచ్చేసి ఇది డైరెక్ట్ వాటర్ పైకి వెళ్ళింది. సో మీరు అలాగే ఇక్కడ ఏదైనా వాటర్ ప్యూరిఫైర్ కానీ వాటర్ ఫ్రెషనర్ కానీ పెట్టాలంటే దానికి సంబంధించిన కనెక్షన్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసినాయి. ఇవన్నీ నార్మల్ మ్యాన్ హోల్స్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇది పైకి వెళ్ళే దారి. సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్దాం. ఇది పైకి వెళ్ళడానికి దారి అండి ఫస్ట్ ఫ్లోర్కి. అలాగే ఇక్కడ మీరు పక్క చూస్తే దీనికి కింద దానికి ఏదైతే మనం ఇందాక చూపించామో దానికి యూజ్ చేసే వాష్రూమ్ ఇది. సో ఒకసారి అది కూడా చూద్దాం. ఇదండి నార్మల్ ఇండియన్ స్టైల్. ఇక్కడ నుంచి మనం మళ్ళీ పైకి వెళ్దాం. సరే అండి, ఇప్పుడు మనం పైకి వెళ్తాం. పైన చూద్దాం. ఇది స్టెప్స్ మొత్తం కంప్లీట్ స్టీల్ రైలింగ్. ఇదంతా జిందాల్ స్టీల్ 306. ఓకే, మనకి ఇక్కడ ఈ వెంటిలేషన్ గురించి గ్లాస్ అండి పెద్దది టూ సైడ్ ఉంటుంది, వన్ సైడ్ కాదు. ఇటు సైడ్ గురించి వెంటిలేషన్ వస్తుంది. సో మీకు ఇక్కడ ఇది ప్రొటెక్షన్ కోసానికి కంప్లీట్ గ్రిల్. ఫ్రంట్ సైడ్ కూడా మొత్తం ఇది గ్రిల్ అండి, ఫ్రంట్ సైడ్ కూడా. సో మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, పైన సైడ్ కూడా మొత్తం కంప్లీట్ పీవీసీ ప్యానెల్స్ అండి. సో ఇది మన నార్మల్ బయట ఇది బాల్కనీలో షూ ర్యాక్ అండి. ఇది జంబో షూ ర్యాక్ కంప్లీట్. ఇక్కడ సీటింగ్ ఏసీ కూర్చొని వేసుకోవడానికి. సో ఇది స్టోరేజ్, దీని కింద కూడా స్టోరేజ్ ఉంది. మనం ఇక్కడ కూడా చూసుకుంటే మనం గల్లీ ఇందాక చెప్పినాం కదండి, ఇక్కడ కూడా 2.5 ఉంటుంది గల్లీ. సో మనం ఇటు సైడ్ బయట ఫస్ట్ ఈ గల్లీ చూద్దాం. బాల్కనీ తర్వాత గల్లీ. మనకి ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ బయట ఇవ్వడం జరిగింది. సో ఇదొక వాష్రూమ్ మనం బయట సైడ్ ఇచ్చినాము. సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మనం బయట సైడ్ పోతే ఇక్కడ కూడా మనకు బయట సైడ్ ఒకటి ఉంటుంది. ఈ గల్లీ కూడా ఇది ఇందాక చూపించిన కదండి వెనుక సేమ్ యాజ్. ఇక్కడ కూడా ఒక ట్యాప్ అండ్ లెటర్. ఇక్కడ కూడా మన బాత్రూమ్ వాష్రూమ్ ఒకటి. ఇక్కడ కూడా ఇండియన్ స్టైల్ ఒక వాష్రూమ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం లోపలికి ఇది మెయిన్ డోర్ అండి ఇది. సో మీరు ఇక్కడ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఇది 2 feet డెప్త్ తోటి మనం ఇక్కడ ఇది చేపించిన వినాయకుడు అది అంతా డిజైన్. సో ప్రతి దగ్గర మీరు అన్ని దగ్గర ఈ మెస్సీ డోర్స్ చూడొచ్చు. సో ఇప్పుడు మీరు ప్రస్తుతానికి మెస్సీ డోర్ తర్వాత డోర్ డిజైన్ కూడా చూడండి. ఇది మెస్సీ డోరు, దాని తర్వాత మీరు డోర్ డిజైన్ ఒకసారి చూడండి. ఇదండి డోర్ డిజైన్ కంప్లీట్గా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లోపలికి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం. ఇదండి ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ ఎంట్రన్స్. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడ కూడా నార్త్ డోర్, కింద ముందుగా చెప్పాం కదా కింద కూడా ఇక్కడ కూడా నార్త్ సైడ్ డోర్ అండి ఇది, ఇందాక మనం చూపించింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో స్ట్రైట్ అది బెడ్రూమ్. సో ఇక్కడ ఈ స్టెప్స్ ఏదైతే కనిపిస్తున్నా పైకి వెళ్ళడానికి నార్మల్ ఇది పూజ రూము. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది చూసుకుంటే ఇదైతే యూటిలిటీ ఏరియా. మీకు నేను 1 by 1 క్లియర్గా చూపిస్తాను. ఇదంతా స్టోరేజ్ స్పేస్. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది మాడ్యులర్ కిచెన్ అండి, ఫుల్లీ సెటప్డ్. ఓకే, మీకు ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్. ఇదంతా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ విత్ అసెంబ్లీ. ఇప్పుడు మీరు నార్మల్ కిచెన్ చూసే ఉంటారు. ఇది కూడా కంప్లీట్గా మీకు మాడ్యులర్ కిచెన్, కంప్లీట్లీ మాడిఫైడ్. బేసిక్గా మనం స్టోరేజ్ స్పేస్ అంటే అన్ని కిచెన్లో మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకే చూస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు స్టోరేజ్ స్పేస్ ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంటుంది ఇక్కడ నుంచి ఇటు సైడ్ కూడా. ఓకే, ఇది కంప్లీట్గా ఎల్ఈడి లైట్స్తో ఫిక్స్ అయిపోయిందండి. దీనికి ఇన్బిల్ట్ మీరు చిమ్నీ కూడా చూడొచ్చు. దానికి తోడు ఇక్కడ ప్యూరిఫైర్ సెటప్ కూడా. సో మీకు ఇది స్టీల్ సింక్ అండి, ఒకసారి మీరు చూడొచ్చు. దీని కూడా కిచెన్ కూడా కంప్లీట్ కిచెన్. సో దీంట్లో కూడా ఈ ఆనియన్ బాస్కెట్ అండ్ ఇది పొటాటో బాస్కెట్ అని, ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అండి. కిట్ క్రాఫ్ట్ వాళ్ళని. సో మీరు ప్రతి దగ్గర చూడొచ్చు. ఇదంతా గ్లాస్ ప్రొఫైల్ విండోస్ ఇవి. ఓకే, ఇప్పుడు మనం కిచెన్ చూసినాం కదండి. ఇప్పుడు మనం ఇక్కడ కిచెన్లో దీంట్లో ఇది కూడా స్టోరేజ్ స్పేస్ అండి ఇది కూడా. ఓకే, ఇప్పుడు దాంతోపాటు ఇది స్టోరేజ్ స్పేస్ అండి నార్మల్గా. ఇప్పుడు ఇందాక కిచెన్ చూసారు కదండి, కిచెన్ తర్వాత ఈ స్టోరేజ్ స్పేస్ మేము నార్మల్గా ఇది పెట్టుకున్నాం. ప్యాంట్రీ నార్మల్గా అందరూ ప్యాంట్రీలు ఏం చేస్తారంటే ఐరన్ వి అది పెట్టిస్తారు, అది కొన్ని రోజులకు మనకు లూజ్ అయిపోతుంది. సో మనం ఈ ప్యాంట్రీలో మొత్తం మనం వుడ్తో చేయించిందే ఉంటుందండి కంప్లీట్గా. సో దీంట్లో మీకు పడేది ఏది ఉండదు. మళ్ళీ రెండోది ఏంటంటే ఇక్కడ కూడా మీకు అలాగే ఇక్కడ టీవీ, దానికి మీరు అబ్జర్వ్ చేస్తే దానికి వైఫై కూడా ఉంటుంది. నేను ఈ వైఫై సెటప్ కంప్లీట్ ఎక్కడ ఉందో చూపిస్తాను. సో ఇది హైడ్రాలిక్, ఇవన్నీ హైడ్రాలిక్తో చేసిన గ్లాస్ ప్రొఫైల్స్. ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పాను కదా ఇందాక, ఇది యూటిలిటీ ఏరియా అని, యూటిలిటీ స్పేస్. సో యూటిలిటీ స్పేస్ ఒకసారి చెక్ చేద్దాం. ఇదండి యూటిలిటీ స్పేస్.
దీంట్లో మనకు ఒకటి వాష్ బేసిన్ ఉంటుంది, మీకు ఇక్కడ నార్మల్ బోర్ ట్యాప్ అండ్ నార్మల్ ట్యాప్ రెండు ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు, వాషింగ్ మెషిన్ కానీ నార్మల్ యూటిలిటీ ఏదైనా సరే, ఏదైనా యూసేజ్ నార్మల్ యూసేజ్ గురించి. సో మీరు నార్మల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు ఇందాక కూడా నేను ట్యాప్ చూపించిన మర్చిపోయినా, కిచెన్లో ట్యాప్ ఉంది కదండి, ఇవన్నీ జాగ్వారీ 2-in-1. మీకు వన్ సైడ్ నార్మల్ వాటర్, వన్ సైడ్ బోర్ వాటర్ కూడా ఎట్ ఏ టైం మీకు రెండు వస్తాయి. సో మీకు ఇదండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం ఇందాక చూస్తున్నాం. సో ఇది హాల్ అండి, ఇది మొత్తం కంప్లీట్గా. ఇప్పుడు ఇందాక మీకు పూజా రూమ్ చూపించిన కదండి, ఇది పూజా రూమ్ ఫుల్లీ డిజైన్ అండ్ ప్రొఫైల్. సో ఇది కంప్లీట్గా దీనికి పూజా రూమ్కి సంబంధించిన స్టోరేజ్. పూజా రూమ్లో వెంటిలేషన్ గురించి విండో. ఇక్కడ ఏదైతే ఈ స్పేస్ ఉందో ఇక్కడ ఏదైనా పెద్ద ఇంటి దేవుని ఫోటో ఇప్పడానికి వచ్చి ఇది డిజైన్ చేసిందండి స్పెషల్గా. ఓకే, ఇది పూజా రూమ్ డోర్ మీద కూడా డిజైన్ చూడవచ్చు క్లియర్గా. అండ్ అలాగే మనం ఇంకొంచెం ముందుకు పోతే ఇది సోఫా సెట్ అండి, ఇది బెడ్ కమ్ సోఫా. బెడ్ కమ్ సోఫా. మీరు ఇది దీనికి క్వైట్ మీరు ఆపోజిట్ చూస్తే ఇది టీవీ యూనిట్ అండి, ఇది కంప్లీట్గా టీవీ యూనిట్. మీకు ఇందాక నుంచి నేను వైఫై అంటున్నాం కదా, ఇది వైఫై కనెక్షన్. ఇంటి మొత్తానికి ఇక్కడ నుంచి వైఫై వెళ్తుంది. మీరు ఎక్కడెక్కడైతే ప్రతి బెడ్రూమ్లో కానీ, మీకు ఇందాక కింద షాప్ దగ్గర మీకు చూపించింది కమర్షియల్ ప్లేస్లో కానీ, ఇప్పుడు ఇక్కడ ముందర టీవీ ఇక్కడ పక్కన చూపించిన టీవీ యూనిట్లు కానీ, ప్రతి దగ్గరికి మీకు ఇక్కడ నుంచి వైఫై వెళ్తుంది. ఇంటి మొత్తం వైఫై వెళ్తుంది, విత్ కేబుల్ వైఫై కూడా ఉంది అండర్గా. సో మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ స్టోరేజ్ విత్ టీవీ. వీటికి ఊఫర్స్ కూడా వెళ్ళడానికి వైర్స్ అనే బ్యాక్ సైడ్ నుంచి కనెక్ట్ అయి ఉన్నాయండి. దాంతోపాటు మీకు ఇక్కడ స్టోరేజ్ మెట్ల కింద స్టోరేజ్ కూడా ఉంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి పీట కూడా పట్టే అంత కెపాసిటీ ఉండే స్టోరేజ్ ఉంది దీంట్లో. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో నెక్స్ట్ పైకి వెళ్ళే ముందు ఇది డూప్లెక్స్ స్టెప్స్ అండి పైకి వెళ్ళడానికి. ఓకే, మీరు ఇక్కడ చూస్తున్నారు అక్కడ పైన గ్లాస్ వెంటిలేషన్ గురించి కంప్లీట్ పెద్దది. సో దానికంటే ముందు మనం దీంట్లో కింద ఉన్న బెడ్రూమ్ చూద్దామండి. ఇక్కడ ఇది బెడ్రూమ్ డోర్. ఇది కింద బెడ్రూమ్ అండి, ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్. ఇదంతా స్టోరేజ్ స్పేస్ అండి కంప్లీట్గా. విండో వెంటిలేషన్ గురించి ఒకటి, అండ్ మీరు ఇటు సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇంకొక విండో, 2 విండోస్ అండి. మీకు డే లైట్ ఉన్నంతసేపు లైట్ వేసే అవసరం లేకుండా 2 విండోస్. సో దీనికి ఇక్కడ మీరు చూస్తే స్టోరేజ్ దీని పక్కకి ఉంది. అలాగే మీకు బెడ్కి 2 సైడ్ ఛార్జర్ పోర్టల్స్ ఉంటాయి. ఈ రూమ్లో ఇక్కడ కూడా ఉంటుంది. మీకు దీంతో పాటు ఏసీ పవర్ పాయింట్ కూడా ఉంటుంది. సో విండోస్కి బ్లైండ్స్ కూడా చూడొచ్చు ఆల్రెడీ ఇన్బిల్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఇందాక నుంచి చూస్తున్నాం డోర్ ఇంకొకటి. ఇది మనకు వాష్రూమ్ అండ్ డ్రెస్సింగ్ రూమ్ ఏరియాకి వెళ్ళడానికి. అలాగే దానిపైన కూడా మీకు ఒక స్టోరేజ్ కనిపిస్తుంది. స్టోరేజ్ కంప్లీట్గా స్టోరేజ్ చాలా పెద్దగా ఉంటుంది, లో రూఫ్ స్టోరేజ్ ఇది. ఓకే, ఇప్పుడు మనం దీని లోపలికి వెళ్దాం. ఇదండి డ్రెస్సింగ్ ఏరియాకి, ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఓకే, మనకి ఇక్కడ లార్జ్ మిర్రర్. సో మిర్రర్ బ్యాక్ సైడ్ స్టోరేజ్ కూడా ఉంది దీనికి. సో మిర్రర్ బ్యాక్ సైడ్ స్టోరేజ్. అండ్ ఆల్సో కింద కూడా చూడొచ్చు స్టోరేజ్ స్పేస్. మనకి ఇక్కడ నుంచి ఇది వాష్రూమ్ ఏరియా అండి. సో ఇది వాష్రూమ్ ఏరియా. ఇక్కడ వెస్ట్రన్. ఓకే, ఇది వెస్ట్రన్ అండి. దీంట్లో గీజర్ ఫిక్స్ ఉంది, ఎగ్జాస్టర్ గీజర్ 15 లీటర్స్ది. ఓకే, ఇక్కడ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ జాకోవి కంప్లీట్గా. చూడొచ్చండి వాల్ మౌంట్ ఇదంతా. డైవర్టర్, హాట్ వాటర్, కూల్ వాటర్ డైవర్టర్ అండ్ ఫ్లష్. ఓకే, మీకు దీంట్లో కూడా కంప్లీట్ బాత్రూంలో కూడా మీకు కంప్లీట్గా పైన పీవీసీ ఉంటుంది. ఓకే, మీకు ఇందాక హాల్లో ఈ జూమర్ లైట్ చూపించడం మర్చిపోయినా, ఇది హాల్లో ఉండే జూమర్ లైట్. ఓకే, ఇప్పుడు మనం పైకి వెళ్తుంటే ఇంకా లైట్స్ కనిపిస్తుంటాయి. సో ఇది మనకి పైకి వెళ్ళడానికి డూప్లెక్స్ మెట్లు అండి దీంట్లో నుంచి. సో ఇందాక చెప్పినట్టు మనం ఇందాక అనుకున్నాం కదా, ఇక్కడ నుంచి డూప్లెక్స్ మెట్లు పైకి అని చెప్పుకున్నాం కదా. మీరు ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఈ గ్లాస్ ఏదైతే కనిపిస్తుందో ఇది వెంటిలేషన్ గురించి అండి. మీరు ఇక్కడ ఈ జూమర్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, పైన చాండిలర్. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ డూప్లెక్స్ మెట్ల మీద నుంచి వెళ్తున్నామండి. ఇప్పుడు మీరు ఇక్కడ గ్లాస్, ఇది కంప్లీట్లీ ఫ్రోస్టెడ్ గ్లాస్. సో మీరు ఇక్కడ ఈ జూమర్ కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా కంప్లీట్ పీవీసీ ప్యానల్ అండి లోపల మొత్తం.
జూమర్ స్పేస్లో. సో ఇప్పుడు మనం ఇక్కడ పైకి వచ్చేసాం. ఇప్పుడు మీకు ఎక్కడ ఏదైతే ఎదురుగా కనిపిస్తుందో ఇది స్టడీ ఏరియా అండి, పిల్లల గురించి స్టడీ ఏరియా. దీనికి స్టోరేజ్ స్పేస్ విత్ స్టడీ ఏరియా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వాటికి అన్నిటికీ ఇన్బిల్ట్ కనెక్షన్స్ ఉన్నాయి వైరింగ్వి. ఇక్కడ వైఫై కూడా కంప్లీట్ వస్తుందండి. ఇప్పుడు మీరు ఎక్కడైతే మనం స్టెప్స్ ఎక్కగానే ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనం అలాగే ఇటు సైడ్ చూస్తే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో మనం ఇక్కడ నుంచి ఏదైతే ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తున్నామో బయటకు వెళ్ళడానికి, ఇది బయటకు వెళ్ళడానికి అండి. ఫస్ట్ మనం బెడ్రూమ్ చూస్తాం. ఇందాక చెప్పాం కదండి, స్టెప్స్ ఎక్కగానే ఫస్ట్ రైట్ సైడ్ ఉండేది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనం ఒకసారి దీని లోపలికి వెళ్దాం. సో ఇదండి చిల్డ్రన్స్ బెడ్రూమ్. నార్మల్గా మీకు కింద బెడ్ సైడ్ చెప్పిన కదండి 72/78, 6/6.5. సో అన్ని బెడ్రూమ్లో సేమ్ బెడ్ సైజెస్. దీంట్లో అన్నిట్లో కింద కూడా బెడ్ కింద మీకు స్టోరేజ్ ఉందండి. ప్రతి దాంట్లో హైడ్రాలిక్స్ ఉన్నాయి, స్టోరేజ్ ఉంది, హ్యూజ్ స్టోరేజ్. సో ఇప్పుడు మీరు ఇక్కడ కూడా చూసి ఇక్కడ కూడా స్టోరేజ్, ఇక్కడ కూడా అన్ని దగ్గర మీకు ఇది ఏసీ పాయింట్స్ 2 సైడ్. సో మీకు ఇది ఫుల్లీ కంప్లీట్ స్టోరేజ్ అనేది పైన సైడ్. దాంతో మీరు ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడొచ్చు స్లైడింగ్ స్టోరేజెస్. ఓకే, స్లైడింగ్ స్టోరేజెస్ అండి ఇవి. ఓకే, దీని కింద కూడా చెప్పండి, దీని కింద హైడ్రాలిక్ స్టోరేజ్ దీని కింద కూడా ఉంది. సో మీకు ఇక్కడ వెంటిలేషన్ గురించి ఇక్కడ ఒక విండో, దీని కూడా విత్ బ్లైండ్స్. సో ఇప్పుడు మీరు ఇది ఉందో ఇది విత్ మీకు బాత్రూమ్ విత్ డ్రెస్సింగ్ దీంట్లోనే సేమ్ ప్రతి దాంట్లో సేమ్ అంటే ఇది కూడా అంతే. డ్రెస్సింగ్కి సపరేట్ అండి. దీంట్లో కూడా హ్యూజ్ మిర్రర్ విత్ డ్రెస్సింగ్. ఇది మీకు డ్రెస్సింగ్ పక్కకు స్టోరేజ్ దీంట్లో కూడా. సో మీకు ఇటు సైడ్ కూడా స్టోరేజ్ కంప్లీట్ ఉందండి. పైన కూడా ఫుల్ స్టోరేజ్. మీరు ఇటు సైడ్ చూసుకుంటే మీకు మళ్ళీ వాష్రూమ్ వెస్టర్న్ స్టైల్. సో మీకు ఇక్కడ పైన వాష్రూమ్లో ఏంటంటే దీంట్లో మీకు సింక్ కూడా ఉంటుందండి ఇక్కడ. ఓకే, సేమ్ అండి ఇక్కడ కూడా దీంట్లో కూడా ఫ్లష్ అండ్ జాగో డైవర్టర్స్ ఆజుతల్. దీంట్లో కూడా గీజర్, మళ్ళీ పైన మొత్తం మీకు కంప్లీట్ పీవీసీ ప్యానల్. చూసారంటే దీంట్లో కూడా ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇదంతా. ఓకే, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్, దీనికి ఎదురు కనిపిస్తుంది కానీ అది మాస్టర్ బెడ్రూమ్. సో స్టెప్స్కి లెఫ్ట్ సైడ్ అది. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. మీకు ఇందాక ఇక్కడ చెప్పడం మర్చిపోయిన, దీంట్లో కూడా మీకు వైఫై ఇక్కడ కూడా డైరెక్ట్ ఇన్బిల్ట్ అండి. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. సో ఇదండి మాస్టర్ బెడ్రూమ్ విత్ ఆటోమేటిక్ డోర్ క్లోజర్. ఓకే, ఇదండి మాస్టర్ బెడ్రూమ్. ఇది చూడొచ్చు మీకు ఇక్కడ కూడా బెడ్. సో 2 విండోస్ అండి, కింద వచ్చినట్టు కంప్లీట్ వెంటిలేషన్. చెప్పినా కదండి డే లైట్ ఎంతసేపు ఉంటుందో అంతసేపు మీకు లైట్ వేసే అవసరం లేకుండా ఉంటుంది. బ్యాక్ సైడ్ కుషనింగ్ అండి కంప్లీట్గా. ఇక్కడ మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చూసారు, కింద కూడా చూసారు. బ్యాక్ సైడ్ కుషనింగ్ ఇది కంప్లీట్ కబోర్డ్ వర్క్ అండి ఈ రూమ్లో ఫుల్. సో సేమ్ స్టోరేజ్ స్పేస్ అండి. ఇందాక మీరు ఎట్లయితే చెక్ చేశారో సేమ్ స్టోరేజ్ స్పేస్. మీకు ఇందాక అప్పటి నుంచి చెప్తున్నా కానీ కింద బెడ్ కింద స్టోరేజ్ అని చెప్పి. సో మనం ఈ బెడ్ సైజ్ కూడా సేమ్ అండి 72/78. ఒకసారి మీకు బెడ్ కింద స్టోరేజ్ ఎట్లుందని ఓపెన్ చేసి చూపిస్తా. ఇదండి హైడ్రాలిక్ది. మీకు బెడ్ కింద స్టోరేజ్ విత్ హైడ్రాలిక్ సేమ్ అన్ని దగ్గర కూడా ఇదే రకంగా ఉంటుందండి. సో ఈజీ టు క్లోజ్ ఆల్సో, ఈజీ టు ఓపెన్ ఆల్సో. సో మీరు ఇక్కడ అట్లనే చూస్తే ఇక్కడ మీకు ఇంకోటి టీవీ యూనిట్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్లో, దానిపైన ఏసీ టీవీ యూనిట్ విత్ ఇన్బిల్ట్ వైఫై. ఓకే, మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది సేమ్ అన్ని దానిలో లెక్కనే డ్రెస్సింగ్ ఏరియా అండ్ వాషింగ్ ఏరియా. సో లోపలికి వెళ్ళి చూద్దామంటే దీంట్లో. సో ఇదండి ఇక్కడ కూడా వెంటిలేషన్కి మనం బయట సైడ్ ఒక విండో ఉంది. సో ఇదంతా స్టోరేజ్ అండి నార్మల్గా. కింద కూడా ఉంది, ఇక్కడ కూడా మీకు మిర్రర్ విత్ డిజైన్డ్ మిర్రర్ ఇక్కడ మీరు చూడొచ్చండి. మిర్రర్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు విత్ డిజైన్డ్ మిర్రర్. ఓకే, ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ ఉందండి మీకు. ఓకే, పైన కూడా. సో దీనికి అట్లాగే మీరు ఇప్పుడు మనం వాష్రూమ్ ఏరియా చెక్ చేద్దాం. దీంట్లో కూడా గీజర్ అండ్ ఎగ్జాస్ట్ కంప్లీట్లీ 2-in-1 డైవర్టర్ అండ్ సింగిల్ ఫ్లష్ వాల్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం
బాల్కనీకి వెళ్దామండి బయట. సో మనం బెడ్రూమ్ నుంచి ఇప్పుడు చూస్తున్నారు కంటే ఆటోమేటిక్ డోర్ క్లోజర్. ఇప్పుడు బెడ్రూమ్ నుంచి మనం బాల్కనీలోకి వెళ్దామండి, బయట బాల్కనీలోకి. చూసారు ఇందాకనే చెప్పాం కదండి, ఇది స్టడీ ఏరియాకి యూజ్ చేయడానికని. ఓకే, ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్దామండి. సో ఇప్పుడు మనం ఈ సెకండ్ ఫ్లోర్ బాల్కనీలోకి వెళ్తామండి. సో కింద కూడా చూపించాం కదా, అన్ని సైడ్ కూడా నార్త్ డోర్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ డోర్ అండి ఇది. సో ఇది నార్త్ ఫేసింగ్ డోర్. నెక్స్ట్ ఇది మనం ఈస్ట్ ఫేసింగ్ డోర్ అనేది బయటకు వెళ్తున్నాం. సో ఇదండి యాక్చువల్లీ ఇది ఒక డ్రీమ్ ఉండే. ఇక్కడ కూడా మీకు ప్లేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఆల్రెడీ మనం ఈ స్వింగ్ అనేది మనం చాలా బలంగా దీనికి ఏసీ తయారు చేసిందండి. ఇది ఎక్స్టర్నల్గా ఇన్బిల్ట్ లోపల నుంచి మనం ఏదైతే బీమ్ ఉందో దీనికి వేసినామంటే దీని కెపాసిటీ ఆల్మోస్ట్ 400 to 500 kgs వరకు ఇది హోల్డ్ చేస్తుంది. మీకు ఇక్కడ చూస్తే ఈస్ట్ పైకి వెళ్ళే స్టెప్స్ అండి ఇవి. ఓకే, ఇక్కడ కూడా 2 సైడ్ వెంటిలేషన్ ఉంటుంది మీకు, సో మెట్ల మీద చీకటిగా ఉండకుండా. అలాగే ఇక్కడ కూడా మీకు వాష్ ఏరియా, సో నార్మల్గా క్లీనింగ్కి దానికి దీనికి. సో మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, వాషింగ్ మిషన్ సపరేట్ ఏరియా అండ్ దీనిపైన సింక్, బయట వాష్. సో కింద స్టోరేజ్ అండి ఇది. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ కూడా మొత్తం విత్ పీవీసీ ప్యానల్స్ అండ్ హ్యాంగింగ్ లైట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాంగింగ్ లైట్స్. ఓకే, కనిపిస్తుంది అండి. ఓకే, ఇది బయట సైడ్ నుంచి అండి. ఇప్పుడు సేమ్ మనకి ఇక్కడ కూడా చూపించాం కదా, ఇక్కడ కూడా ఫ్రంట్ సైడ్ గ్రిల్స్ అండి ఇవి. అయితే మనకి ఏదైతే ఇంతకుముందు చూపించామో ఇది సెకండ్ ఫ్లోర్లో బయట గల్లీ అండి ఇది. నార్త్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా 2 సైడ్ గల్లీ ఉంది. ఇప్పుడు మనం పైకి కూడా వెళ్ళి చూద్దాం. చూస్తున్నారు కంప్లీట్ పీవీసీ ప్యానల్స్. ఇది మొత్తం పైకి టెర్రస్ పైకి వెళ్ళేదండి ఇది. ఇక్కడ కూడా గ్రిల్. సో ఇది మొత్తం టెర్రస్ పైకి వెళ్ళేదండి ఇది. సో మీరు ఇక్కడ చూస్తే ఇది కంప్లీట్ టెర్రస్ అండి. సో ఇక్కడ ఆల్రెడీ టెర్రస్ గార్డెనింగ్కి పార్ట్స్ అండ్ దీని వన్నింటిలో శాండ్ అండి ఇది. టెర్రస్ గార్డెనింగ్ సంబంధించి మొత్తం కంప్లీట్ సెటప్ అండి ఇది, వాటర్ ఇరిగేషన్ సిస్టమ్తో సహా కంప్లీట్గా. అండ్ అలాగే మీరు ఇక్కడ ట్యాంక్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వాస్తు ప్రకారం హైట్గా ఉండాలి కాబట్టి, ఎందుకంటే ఇది మెట్ల పైన లోరూఫ్ వచ్చింది కాబట్టి, సో దానికంటే మీకు కొంచెం హైట్ ఉండాలి కాబట్టి మనం వాస్తుపురంకి 2 పిల్లర్లు కూడా ఇవ్వడం జరిగింది. ట్యాంక్ అండి 10,000 లీటర్ కెపాసిటీ. సో మీ ఇక్కడ ఈ పైప్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, అడే ఫీట్ పైప్ అండి, మొత్తం కింది వరకు కూడా అదే ఉంటుంది మీకు కంప్లీట్. సో ఇది ఇప్పుడు వాష్రూమ్స్ 2 సైడ్ ఉన్నాయి కాబట్టి, ఇది లెఫ్ట్ సైడ్ దానికి ఇదండి, రైట్ సైడ్ దానికి మీకు ఇటు నుంచి. సో ఇదండి కంప్లీట్ సెటప్. ఈస్ట్ ఫేసింగ్ 24/60, 24/60, 160 గజాలు. ఎస్ఎఫ్టీ ప్రకారం పోతే 1440 ఎస్ఎఫ్టీ, కన్స్ట్రక్షన్ వచ్చేసి 1400 ఎస్ఎఫ్టీ అండి.